చాలా మంది మహా సాధువులు మహానుభావులకి వీళ్ళకి ఏంటంటే అది డెసిషన్, అది నా డెసిషన్, నువ్వు ఎవడో డిసైడ్ చేయకూడదు, నువ్వు తినకూడదు అని చెప్పి. సరే పెళ్ళి అయిపోయిన పిల్లలు ఎప్పుడు కంటారు, వీళ్ళ పిల్లలు ఎప్పుడు కన్నాలో అది ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయింది పిల్లలు కన్నా అనేది. అయ్యో పిల్లలు లేరా, అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి వెళ్ళాల్సింది. శివుడు అనుకుంటాం మనం, దానికి ఒక రూపం ఇదంతా ఊహించుకుంటాం. కానీ అన్నీ అచీవ్ చేసేసిన తర్వాత కూడా ఇంకా ఏదో. డ్రెస్సింగ్ గురించి నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండాలంటావు? ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే యూత్, నీ ఏజ్ పిల్లలు ఎలా ఉంటున్నారంటే సినిమాలకు వెళ్ళాలి, సైట్ సీయింగ్ వెళ్ళాలి, అది వెళ్ళాలి అని అంటారు. చదువు ఉంటుంది తప్ప స్పిరిచువల్ నాలెడ్జ్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు వాళ్ళందరికీ పెద్దగా అది లేనిది, అదే ఎందుకు బిల్డ్ చేసుకున్నావు అంటే నువ్వు ఏ స్కూల్లో నేర్చుకున్నావు? అసలు వంట అనేది బేసిక్ లైఫ్ స్కిల్. అది మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు చేయాలని పోన్లే, ఇద్దరికీ వంట రాదు రానప్పుడు ఇద్దరు కలిసి నేర్చుకోవచ్చు కదా. వంట పెంట చేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటి కదా, విచెస్ గురించి అనమాట. విచ్ క్రాఫ్ట్, ఆకల్ట్, అది ఎలా ఉంటుందో దాని గురించి చేసిన పెయింటింగ్ అనమాట. ఒకప్పుడు విచ్ హంట్స్ అని చెప్పి జరిగేవి, ఇప్పటికీ జరుగుతాయి. ఎవరన్నా విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి తెలిస్తే ఇండియాలో వేరే కంట్రీస్లో, అది యూరోప్ ఆ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్లో విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ అనేది కొన్ని శతాబ్దాలుగా జరుగుతుంది. అది మన తంత్రశాస్త్రంలో చాలా డెప్త్గా ఉంటుంది ఉంటుంది అనమాట. అది చాలా డీపర్ సబ్జెక్ట్. ఆ విచ్ హంట్స్ అండ్ విచెస్ అనే వాళ్ళు చాలా హైలీ నాలెడ్జ్ పీపుల్ అనమాట. వీళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఆ బుక్స్ని రిఫర్ చేసి లేకపోతే నేర్చుకుని ఎవరో నేర్పించేది అది కాదనమాట. స్వయంగా ఆ నేచర్ ఇస్తుంది అనమాట. విచెస్లో చాలా రకాలు ఉంటారు. గ్రీన్ విచ్ అని, లేకపోతే హెగ్త్ విచ్ అని, డ్రిగారిస్ విచ్ అని. ఈ విచెస్ అందరూ ఒక్కొక్క డేటీని కానీ ఒక్కొక్క థింగ్ని ఫాలో అవుతారు అన్నమాట. గ్రీన్ విచ్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు వర్క్ చేసేదంతా ప్లాంట్స్ మీద, ఫుడ్ మీద ఇలా వర్క్ చేస్తారనమాట. అవి చేసినప్పుడు ఈ విచ్ క్రాఫ్ట్ ఇంక్లూడ్ చేస్తారనమాట. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు, లైక్ భూత జ్వరాలు అని అంటాం, ఆయుర్వేదాలో భూత జ్వరాలను కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలీదు, పిల్లలకి సడన్ గా జ్వరం వచ్చేస్తుంది. సడన్ గా తగ్గదు అనమాట, వారం రోజులైనా తగ్గదు, ఎన్ని మెడిసిన్ వేసి తగ్గదు. కానీ ఎవరో ఒక లేడీ విలేజ్లో ఒక లేడీ చెప్తుంది, ఈ వేరేదో తెచ్చి మొలక కట్టండి తగ్గిపోద్ది అని చెప్తుంది. అది ఏ వేరో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఆవిడ ఒక మంత్రం చెప్పి ఇస్తుంది అనమాట. సో మంత్రానికి ఏంటంటే నేను చెప్పాను కదా, మనం మాట్లాడినప్పుడు కూడా ప్రతిదానికి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అనమాట. దీనికి ఆ ఎనర్జీ ఇస్తారనమాట, ఆ వేరుకి ఇస్తారు. వీళ్ళకి ఏవైతే ఇస్తారో వీళ్ళ నుంచి ఇస్తారు. ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చింది వనదేవత కానీ వీళ్ళ అమ్మవారు వాళ్ళు ఇస్తారనమాట. అది ఉంటుంది. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేయాలో ఏం చేయాలో, ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందో అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. చూపిస్తారు. వీళ్ళు అడవిలో డీపర్ లోపలికి వెళ్ళిపోయినా ఈ మొక్కలు దారి చూపించేస్తాయి వాళ్ళకి. అలా అదొక వరం వాళ్ళకి, అది వాళ్ళే చేయగలరనమాట. అది అలా చేస్తారు. తర్వాత అది ఇస్తారనమాట. ఇది ఇవ్వగానే జ్వరం తగ్గిపోద్ది వెంటనే. అది ఎవరికి అర్థం కాదు ఎందుకు తగ్గిపోయింది. అదేంటంటే పిల్లలకి త్వరగా ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది చిన్నపిల్లలు కొంచెం సైకిక్ ఉంటారు అనమాట. సైకిక్ అంటే అదేమి ఇది కాదు, వాళ్ళు మనం చూడలేని కొన్ని ఎనర్జీస్ ని చూడగలరు అనమాట. ఆ ఏజ్ లో ఒంటరిగా వాష్రూమ్ కదా వెళ్ళలేరు, భయం ఉంటది. వాళ్ళకి తెలియదు అసలు దయ్యం అంటే ఏంటి, భూతం అంటే ఏంటి తెలియదు. కానీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఎవరైనా ఎత్తుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది దగ్గర బాగానే వెళ్ళిపోతారు, కొంతమంది దగ్గర ఎవ్రీథింగ్ ఏడ్చేస్తారు అనమాట. వాళ్ళు ముట్టుకుని ఏడిపోచ్చేస్తారు వాళ్ళకి.
అదే వాళ్ళ నుంచి ఏదో ఒక నెగిటివ్ వైబల్ ఫీల్ అవుతారు అన్నమాట. ఓకే ఓకే. నేను చెప్పే కదా అలా బాడీ అన్ని ఫీల్ అవుతుంది అని చెప్పిందాక. సో అలా త్వరగా తెలుస్తుంది అన్నమాట. నిజంగా పిల్లలు ఎవరైనా వచ్చి నాకు ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉన్నారని చెప్పారంటే మేబీ ఉండొచ్చేమో వాళ్ళకి, లైక్ వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఉండొచ్చేమో. లైక్ కొంతమంది పిల్లలకి ఉంటుంది అనమాట, వాళ్ళని మామూలు వేరే వేరే పదాలు పెట్టి పిలుస్తారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి పెట్టి పిలుస్తారు, కానీ వాళ్ళు చాలా హయ్యర్ లెవెల్లో ఉంటారు అనమాట. ఈ లెవెల్లో ఈ ఫ్రీక్వెన్సీలో ఉండరు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ఫిజికల్ బాడీ చాలా సఫర్ అవుతుంది, కానీ వాళ్ళ ఆస్ట్రల్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నిజంగా ఒక సాధువుకి ఒక సేజ్కి ఉన్నదానికన్నా హయ్యర్ ఉంటుంది అనమాట వాళ్ళ బాడీ. ఆ పిల్లలు వస్తున్నప్పుడు కూడా ఆ ఎనర్జీ మనం ఫీల్ అవుతాం. అందరి పిల్లలతో అది ఫీల్ అవుతుంది, కానీ ఆ పర్టికులర్ కిడ్ వచ్చినప్పుడు మాత్రం ఆ వైబ్ మనం ఫీల్ అవుతాం అనమాట. మీరు కూడా చూసారా, కొంతమంది పిల్లలు వచ్చినప్పుడు ఎక్సైట్ అయిపోతారు, ఆ కాలంలో ఏంటంటే ఈ విచ్ క్రాఫ్ట్ అనేది తప్పు, చేయకూడదు, అదంతా ఆకల్ స్టఫ్ అని చెప్పి ఎవరైనా విచ్ అని తెలిస్తే తీసుకొచ్చి ఇలా రాట కట్టేసి సజీవ దహనం చేస్తారు అనమాట. కొంతమంది విచ్చెస్ అరిచికి పడ్డం మంటల్లో కాలిపోతున్నప్పుడు ఇదంతా ఉంటుంది, కానీ కొంతమంది రియల్ ట్రూ విచ్చెస్ ఏంటంటే వాళ్ళు ఒక స్టేజ్ ఆఫ్ నిర్వాణకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది వస్తుంది నా లైఫ్ లో అని చెప్పి ముందే తెలుసు. చాలా మంది సాధువులు మహానుభావులకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ డెత్ వీళ్ళు ప్రిడిక్ట్ చేసేస్తారు. చాలా మంది సాధువులు నేను పలానా టైంలో చనిపోతానని చెప్తారు, వాళ్ళకి తెలుస్తుంది. బుద్ధిస్ట్ మాంక్స్ కూడా చెప్తారు అనమాట, ఈ దలైలామా అని చెప్పి ఉంటారు కదా, వీళ్ళు చనిపోయే ముందు వీళ్ళు మళ్ళీ ఎక్కడ పుడతారో చెప్తారనమాట. ఇప్పుడున్న దళాలామాని పట్టుకుని వాళ్ళ లామా చేయడానికి వాళ్ళకి 3 ఏళ్ళు పట్టింది. అలా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఈ హైలీ ఆ సుప్రీం కాన్షియస్నెస్ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళకి యూనివర్స్ నుంచి నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో వాళ్ళకి రిసీవ్ అయిపోతుంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అలా ఈ పెయింటింగ్ లో చూస్తే ఈ విమెన్ చూసారా, చాలా అంతలా మంటలో బర్న్ అయిపోతున్నా ఆ పిక్చర్ లో వాళ్ళు చాలా కామ్గా ఉంటారు అనమాట. అసలు ఏమీ లేని అలా దహనం అయిపోతారు అంతే. ఆ ఫేస్ లో ఎక్కడ భయం గానీ అదేమీ ఉండదు. ఆ డ్రెస్ కూడా బ్లూ కలర్ లో వేసాను అనమాట, తనకున్న ఆ సటిల్ కామ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయడం. ఈవెన్ ప్రకృతి కూడా ఈ పెయింటింగ్ లో తన ఐడియాలజీ ఏంటంటే ఒక పక్కన ఆకాశం మొత్తం ఈ థండర్స్ ఇవన్నీ వస్తుంటే తను దహనం అయిపోతుంది. ఈ నేచర్లోనే అంటే నేచర్లో ప్రకృతిలో పుట్టింది తను, ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అదే అనమాట అల్టిమేట్ నిర్వాణ అంటే అదే. తనకి అది బలవంతంగా జరుగుతుందో తను యాక్సెప్ట్ చేసేస్తారు. అది ఆల్రెడీ వాళ్ళు ముందే గెస్ చేసేసారు కూడా జరిగాయని చెప్పి. ఇప్పుడు ఉన్నారు విచ్చెస్ ఆకల్ట్ స్టఫ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ ఇవి చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ చేసేది వాళ్ళకి చాలా డీపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన తంత్రశాస్త్రాన్ని బలిలు అవి ఇస్తూ ఉంటారు. మామూలుగా అయితే యానిమల్ క్రూయల్టీ గురించి మాట్లాడితే అవి చేయకూడదు, ఎందుకంటే దానికి వ్యసనం అది ఇది అని చెప్పి. ఆ స్క్రిప్చర్ చదివినప్పుడు ఆ రిటర్న్ థింగ్ చదివినప్పుడు అది చాలా ప్రాపర్ వేలో చెప్పారనమాట, అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి. కొంతమంది తాంత్రిక్స్ బలి ఇచ్చేటప్పుడు ఆ యానిమలే నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట బలిమ్మని. ఆ సోల్ ఆ రిచువల్ లో ఆ మోక్షం అలా కోరుకుంటుంది. అది రిటర్న్ గా తంత్రశాస్త్రం అలా రాస్తుంది అనమాట. ఈ పండగలకి అది అమ్మవారికి ఇది ఇస్తామని కోరుకోవడం ఇదంతా కూడా ఈ విచ్ క్రాఫ్ట్ లోకి వస్తుంది అనమాట. ఇది హయ్యర్ లెవెల్లో మాట్లాడితే అది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, తప్పు రైట్ అని మాట్లాడడానికి లేదు ఇక్కడ. అది స్క్రిప్చర్ చదివితే అది అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. అఘోరీస్ కూడా ఈ హ్యూమన్ ఫ్లెష్ ని తింటారు, గాంజా స్మోక్ చేస్తారు, అవన్నీ కూడా రిచువల్స్ లో ఒక భాగం అనమాట. బ్లడ్ రిచువల్స్ చేస్తారు అనమాట. కొంతమంది వాళ్ళ టంగ్ వాళ్ళే కట్ చేసుకుంటారు, వాళ్ళ క్లిటస్ వాళ్ళు కట్ చేసుకుంటారు, బ్లడ్ అలాగే కొంతమంది శూలాలు గుచ్చేసుకుంటారు. అదొక ఎనీ పెయిన్
ఏ పెయిన్ అన్నా మన బాడీకి కాజ్ చేస్తామని అంటే అది రిలీఫ్ ఆఫ్ కర్మ అన్నమాట. ఓకే, అది కర్మ రిలీజ్ అయిపోతున్నట్టు. చెవులు కుట్టించిన, పీర్సింగ్ చేయించిన, అది పెయిన్ కదా. ఏ సఫరింగ్ అయినా మన బాడీ ఒక పెయిన్ సఫర్ ఫీల్ అవుతుందని అంటే అది కర్మ, ఏదో ఒక కర్మ రిలీజ్ అయిపోతుంది. అందుకే కొంతమంది ఒకప్పుడు టాటూలు ఉండేవి చూసారా, ఇప్పుడు మనం పచ్చబొట్లు వేస్తారు, ఇలా గన్స్ వాళ్ళది ఒక ఆ ఇంకా అదే తయారు చేసుకుంటారు, ఆ నీడిల్ వాళ్ళకుంటే సెపరేట్ గా పొడి చేస్తారు అనమాట. ఆ పెయిన్ హ్యాండిల్ చేసాడంటే ఇంకా ఆడికి ఒక రకమైన కర్మ రిలీజ్ అయినట్టు అనమాట. అందుకే అవన్నీ చేస్తారనమాట. రూట్ గా ఆలోచిస్తే అది అసలు రీజన్ అది. సో స్క్రిప్చర్ చదివి మాట్లాడితే ఒకలా ఉంటుంది, ఏమీ లేకుండా పైన చూసేసి పిచ్చోళ్ళు అలా చేస్తారంటే పిచ్చిగా అయితే ఎవరో చేయట్లేదు. దానికి చాలా డీపర్ మీనింగ్ ఉంది. నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అన్నది అది ఒపీనియన్, అది డెసిషన్, అది నా డెసిషన్. నువ్వు ఎవడో డిసైడ్ చేయకూడదు. అది నువ్వు తినకూడదు అని చెప్పి ఎవడో ఎందుకు చెప్పాలి అసలు? అది మన లోపల నుంచే రావాలి. అది మానేయాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది తాంత్రిక్స్ తింటారు, అయినా ఆ తిన్నోళ్ళు కూడా నిర్వాణ రీచ్ అయ్యారు కదా. అది నాన్ వెజ్ తినడం తినకపోవడం కాదు, వాటికంటే సాధన, మనం ఏ రకమైన సాధన చేస్తున్నాము ఆ రకంగా ఉంటాయి రూల్స్. ఆ రూల్స్ వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఎవడో థాట్ ఇన్ఫ్లుయెన్స్ అవడం కాదు, అది నిజంగా మన లోపల నుంచి వచ్చింది చేసామంటే అది కరెక్ట్ అనమాట. అది లేదు వాళ్ళు చెప్పారని చేశాను, వాళ్ళ కోసం చేశాను, వీళ్ళ కోసం చేశాను అని అంటే ఇంకా మాయలోనే బ్రతుకుతున్నాం మనం, ఇంకా వాడి తోటలోనే బ్రతుకుతున్నాం మనం. రైట్ ఆ రాంగ్ అని కాదు. థాట్ అనేది నీలోనే స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ థాట్నే కంట్రోల్ చేయలేనప్పుడు ఇంకా ఈ శరీరం ఈ ఆధీనంలోనే ఉన్నారనమాట. నిజంగా చేయాలనిపిస్తే నచ్చినంతసేపు ఎంతకాలం కావాలో అంతసేపు చేసేయచ్చు. ఎవరో అంటున్నారని చెప్పి ఆపకూడదు, మన లోపల నుంచి వచ్చినప్పుడే ఆపాలన్నమాట. అది కరెక్ట్, అది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ డిసిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, అలాగే ధ్యానం పరిస్థితి ఏంటి? ధ్యానం అదే డాడీ, ధ్యానం అనేది చేస్తే ధ్యానం కాదు, ధ్యానం అనేది చేయబడాలన్నమాట. ధ్యానం జరగాలి. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో తింటున్నప్పుడు పక్కకి ఏదో ఒక పిల్ల ఏదో వచ్చింది, నేను పెట్టాను దానికి, అందులో ధ్యానం ఉంది కదా. అన్కండిషనల్ గా ఏవైతే మనం చేస్తామో అది ధ్యానంలోకి వస్తుంది అనమాట. నేను తల మాట్లాడుతున్నాను, మామూలుగా అయితే ఈ విషయాలు ఎవరితోని మాట్లాడడం, ఎవడు పడితే వాటితో మాట్లాడడం, కానీ ఈ సబ్జెక్ట్స్ అన్ని మీతో మాట్లాడుతున్నాను అంటే అందులో ధ్యానం ఉందన్నమాట. ఆ ధ్యానం ఉంది కాబట్టి నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే మనం ముందే ప్రిపేర్ అవ్వలేదు కదా. మీరు రిసీవ్ చేసుకునే మాట్లాడుతున్నాను, నేను రిసీవ్ చేసుకునే మాట్లాడుతున్నాను. నాకు ఒకసారి ఏదైనా జరిగినప్పుడు కూడా ఆ క్వశ్చన్స్ కూడా అలాగే అనమాట. ఆ క్వశ్చన్స్ కూడా యూనివర్స్ నుంచే వస్తాయి. అది నేనే ఆలోచించేస్తాను అనుకుంటున్నాను, కానీ యూనివర్స్ పంపిస్తుంది, నేను క్వశ్చన్ చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను. అలా అందులోనే ధ్యానం ఉంది అనమాట. క్వశ్చన్ చేయడంలోనే ధ్యానం ఉంది. వంట చేస్తున్నాం అనుకోండి, అందులోనే ధ్యానం ఉంది. మనం ఎంత అన్కండిషనల్ గా చేస్తాం అనేది ఉందన్నమాట. వాష్రూమ్స్ క్లీన్ చేస్తాం, వాష్రూమ్ క్లీన్ చేసినప్పుడు కూడా అది ధ్యానమే అనమాట. ధ్యానం చేస్తారు. ఇప్పుడైతే బోధిధర్మ ఉన్నారు, బోధిధర్మ చేసిన ధ్యానం అతను ఏ రకంగా చేశారంటే ధ్యానం, షాలెన్ టెంపుల్ ఉంటుంది చైనాలో. ఆ షాలెన్ టెంపుల్ ఆ పైన గుహలో అక్కడే కూర్చుని బోధిధర్మ ధ్యానం చేశారని చెప్తారు చాలా మంది. అతను ఎలాంటి మెడిటేషన్ చేశారంటే తన ఒక బ్లాంక్ వాల్ ని అలా కళ్ళు రెప్పేయకుండా చూస్తూ మెడిటేషన్ చేశారు. వాళ్ళని కళ్ళు మూసుకోలేదు, ఏమీ చేయలేదు, ఒక రాయిని చూస్తూ చేశారు. ఎంత అలా చేశాడంటే కొన్ని సంవత్సరాలు అలా చేసేటప్పటికి తన రెండు కళ్ళు ఐబాల్స్ దాని మీద ఇంప్రింట్ అయిపోయినాయి. ఇప్పటికీ ఇంప్రింట్ అయిపోయింది అక్కడ. అంటే కళ్ళ నుంచి వచ్చే ఆ తేజస్సు ఇంగ్రేవ్ అయిపోయింది, అది రాయిపోయింది. ఇప్పటికీ ఎవరైనా వెళ్ళినప్పుడు చూపిస్తారు, ఇక్కడ బోధిధర్మ మెడిటేషన్ చేశారు, ఇలా చూస్తూ మెడిటేషన్ చేశారని చెప్పి ఆ ఇంప్రింట్స్ కనిపిస్తాయి. సో మెడిటేషన్ లో చాలా రకాలు ఉంటాయి. అవి
కొన్ని మెడిటేషన్స్ ఎస్పెషల్లీ కొన్ని డీపర్ మెడిటేషన్స్ ఉంటాయి, అవి గురువు లేకుండా ట్రై చేయకూడదు. ఎందుకంటే మెడిటేషన్ అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, కానీ ఇప్పుడు మెడిటేషన్లో కనుక ఏమన్నా కొంచెం తేడా జరిగినా రాంగ్ అయినా మైండ్ బాంకర్స్ వెళ్ళిపోతుంది. అది మన కంట్రోల్లో ఉండదు. ఆ వైరాగ్యం ఏదైతే అంటున్నారో అది ఇంకొక పిచ్చి వచ్చేస్తాను వీళ్ళొక. ఎందుకంటే వీళ్ళు ఏదైతే వీళ్ళు ఏదైతే చూడాలి, ఆ నాలెడ్జ్ని పొందాలి అనుకుంటున్నారో అది చూడటానికి పొందడానికి వీడికి అంత ధైర్యం ఉండాలి, వీడంత స్ట్రాంగ్గా ఉండాలి. వీడు మెంటల్గా, ఫిజికల్గా, ఇంటలెక్చువల్గా అంత స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని హ్యాండిల్ చేయగలడు అనమాట. అది మీకు ఒకసారి విచ్ క్రాఫ్ట్ గురించి బాగా చదువుతున్నప్పుడు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఇట్ల గురించి చేస్తున్నప్పుడు నేనే స్టెబుల్గా లేను. మీరు అబ్జర్వ్ చేశారు కదా టైం, చాలా డీపర్గా ఉంటుంది అన్నమాట. మనం డీపర్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక గురువు ఉండాలి. అది ఎలా అంటే గురువు ఉండాలి కదా అని చెప్పి ఎవరి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదు అన్నమాట. మనం నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నానంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఉన్నప్పుడు గురువే వస్తారు మన దగ్గర నేర్పడానికి. అసలు గురువును ఎలా రీచ్ అవ్వాలో చెప్తారన్నమాట. ఓకే. గంగా నది, యమున ఇట్లకి కుంభమేళాలు జరుగుతుంటాయి. కుంభమేళాల్లో జరుగుతుంది కదా, ఇందులోకి ఏంటంటే అందరూ స్వామీజీలు, బాబాలు, ఈ స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళందరూ కుంభమేళకి వెళ్తారు. వాళ్ళతో పాటు ఇంక అందులో హైయెస్ట్గా చూసేది మనం అఘోరాలను చూస్తుంటాం. అఘోరాలు వాళ్ళు అంటే ఇంకా వాళ్ళేంటి పీక్ స్టేజ్ ఏంటిది, ఒక అల్టిమేట్ నిర్వాణ, అల్టిమేట్ రియాలిటీ. వాళ్ళ మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళు శివత్వంలో కలడం అనమాట. శివుడిలో ఐక్యం అయిపోవడం, శివుడిలో వీళ్ళ సోల్ శివత్వంలో ఎమర్జ్ అయిపోవాలి. అల్టిమేట్ గోల్. దానికోసం వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ అయినా చేస్తారన్నమాట. అదొక టైప్, అదొక వే కుండలిని రేస్ చేస్తారు. ఆ శివత్వం అనేది శివుడు అనుకుంటాం మనం, దానికి ఒక రూపం ఇదంతా ఊహించుకుంటాం, కానీ దానికి ఒక రూపం, పేరు, ప్లేస్ ఇవేమి ఉండవు. ఆ శివత్వం అనేది ఒక డివైన్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. దాని నుంచి ఎమర్జ్ అయ్యి బయటకు వచ్చిన ఆత్మ మళ్ళీ అందులోకి కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానికి కొంతమంది వీళ్ళు శివత్వం అంటారు, కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది వేరే వేరే పేర్లు అనమాట. ఆ జన్మని ఎక్స్టెండ్ చేసుకోవడానికి చూస్తారు అనమాట. నాగా సాధుస్ అంటారు వాళ్ళని. మన మూలాధార చక్రాలో ఒక సర్పెంట్ కాయిల్ షేప్ లో కూర్చొని ఉంటుంది అనమాట. కాయిల్ అయి కూర్చొని ఉంటుంది. అది ఫెమినిన్ ఎనర్జీ అనమాట, డివైన్ ఎనర్జీ. అది ఎప్పుడైతే రేస్ చేసి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకు పైకి వెళ్తుందో, అది ఎప్పుడైతే సహస్రారాకి రీచ్ అయినప్పుడు ఆ నిర్వాణ స్టేజ్ లో ఆ అల్టిమేట్ రియాలిటీ చూస్తారు అనమాట. సో అది మెయిన్ రీజన్. ఆ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. ఇందులో వీళ్ళు చేసే ప్రాక్టీస్ లో కూడా తంత్రశాస్త్ర తంత్ర ఇన్వాల్వ్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు నరమాంస భక్షకులు, ఇవే తింటారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒక ప్రోటీన్ అవసరం. అది ఆ ప్రోటీన్ తీసుకున్నారు. శ్మశానం అది, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు వస్తుంది. సరే మందు తాగుతున్నారంటే దాహం ఉంటుంది, అది మంది అయితే ఏంటి, వాటర్ అయితే తీర్చుకుంటున్నారు. అంతే, అంత సింపుల్ గా ఉంటుంది అనమాట. వీళ్ళు ఫేక్, వీళ్ళు ఇది అలా కాదనమాట. అది జస్ట్ వాళ్ళకి ఫుడ్, ఒక సోర్స్. వాళ్ళ బాడీ సస్టైన్, ఒక కొంతకాలం సస్టైన్ అవ్వడానికి ఒక సోర్స్ వాళ్ళకి దొరికేది, అదే తీసుకుంటారు. అసలు నాగాస్ అనే వాళ్ళు ఈ రెల్మ్లో ఉండరు. వాళ్ళు ఆ నాగాస్ అనే వాళ్ళు ఈ రెల్మ్కి ఎప్పుడు రారు. ఒకవేళ వచ్చారు అంటే దానికి ఏదో చాలా డీపర్ రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది అనమాట. చాలా పెద్ద రీజన్ ఉంటుంది. సాధారణంగా రారు, వచ్చారంటే అది పెద్ద రీజన్ ఉంటుంది అనమాట. ఎవరికి తెలియదు ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో ఎలా తెలియదు. అందులో వాళ్ళు రూపం మార్చుకోవచ్చు అనమాట. నాగా సాధుస్కి రూపం మార్చుకునే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు,
వీళ్ళు చేయాలనుకున్న వర్క్కి వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు ఇవేవి మనకు ఎవరికి తెలియవు, వాళ్ళ అనుభవాలు అవి. కానీ ఆ ప్రాక్టీస్ చేస్తారనమాట. అల్టిమేట్ నిర్వహణకి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఓకే. అందుకు ఆ హైయర్ ఎనర్జీస్కి ఎప్పుడు వాళ్ళతో కనెక్షన్ ఉండాలి వీళ్ళకి. ఆ కనెక్షన్ ఉండడం కోసం వీళ్ళు గాంజాయి ఇలాంటివి తీసుకుంటారు. ఆ హై ఉండాలి, ఆ మైండ్ ఎప్పుడు వాళ్ళకి ఆ హై రిలీజ్ ఉండాలన్నమాట. ఆ హైలో ఉన్న వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు. మళ్ళీ ఈ భూమి మీద రియాలిటీ కాన్షియస్ గా ఉంటారు, కానీ సబ్ కాన్షియస్ గా వాళ్ళు వేరేగా ఉంటారు. మీరు కుంభమేళలో చూస్తే అఘోరీలు నాగ సాధువులు ఇక్కడ కనిపిస్తారు, వాళ్ళు అక్కడ కనిపిస్తారు. అది ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేసే రిచువల్స్ కానీ అవన్నీ చాలా డార్క్ ఉంటాయి, మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ అవి చాలా డీపర్ గా ఉంటాయి అన్నమాట. చాలా హై లెవెల్లో ఉంటాయి. వాళ్ళు సాధారణమైన మనుషులేం కాదు, వాళ్ళు బట్టలు ఎప్పుకుని తిరుగుతారు ఊరికే అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు బట్టలు కూడా ఎందుకు వేసుకోరు అని అంటే, మన బట్టలు కూడా ఎనర్జీస్ ఉంటాయి. వాళ్ళు వర్క్ చేసే ఎనర్జీస్ కి ఈ ఎనర్జీస్ డిస్టర్బెన్స్ అందుకు వాళ్ళు అందుకని సో అఘోరీ కాన్సెప్ట్ అనేది చాలా డెప్త్ కాన్సెప్ట్ అనమాట. అఘోరీస్ ఏం సాధారణ మనుషులేం కాదు. అఘోరీస్ నాగా సాధుస్ వీళ్ళకి ఒక రకమైన వైరాగ్యం వచ్చేసి అందులోకి వెళ్ళిపోతున్నారు అని అంటే, మన కుంభమేళాలో ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు అభయ్ సింగ్. ఆయన కెనడాలో అంత పెద్ద జాబ్ వదులుకుని ఐఐటి ఇవన్నీ వదులుకుని ఆ అల్టిమేట్ రియాలిటీ, ఆ ట్రూత్ చూడటానికి వెళ్ళిపోయారు చూసారా. అదనమాట. వాళ్ళకి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంక మెటీరియల్ థింగ్స్ ఏదో మ్యాటర్ కాదనమాట. అన్నీ అచీవ్ చేసేసిన తర్వాత కూడా ఇంకా ఏదో కోరుకుంటాడు మనిషి. కోరుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ దీంట్లోకి వచ్చినప్పుడు ఇది ఇంకా అనంతం అనమాట. ఆ అనంతంలోకి వెళ్ళే కొద్దీ మనం ఇంకా హయ్యర్గా స్ట్రాంగ్ అయిపోతాం. అక్కడ ఇంకా కావాల్సింది ఏదో అక్కడ ఉంటుంది. ఆ ట్రూత్, ఆ సత్యం తెలుసు, అసలు సత్యం అక్కడ తెలుస్తుంది. అది మాట ద్వారా చెప్పేది కాదు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అది మనకి ఏదైనా ప్రొఫెషన్ ఉందనుకో, ప్రొఫెషన్కి ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. మామూలుగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. మామూలుగా ఇండియన్ అనేటప్పటికి ఇండియన్కి కామన్గా ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అలా ట్రెడిషను కల్చరు ఆ పాత్రలో ఉన్నప్పుడు ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఓకేనా. వేరే కంట్రీస్ వేరే స్టైల్ ఉంటుంది. ఏదో ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉండేది, అవునా. ఇప్పుడు మోడర్న్ వచ్చేటప్పటికి డాక్టర్ ఒక డ్రెస్సింగ్ స్టైల్ చూసాం అనుకోండి, డాక్టర్ ఒక డ్రెస్సింగ్ అయితే లాయర్, ఇంకో డ్రెస్సింగ్ చూస్తే ఎలా రకరకాల ప్రొఫెషన్ చెప్పేసాం. మామూలుగా ఇప్పుడంతా యూత్ కదా, మోడర్న్ అంతా. ఆ డ్రెస్సింగ్ ఏమంటావు, ఏం ఫీల్ అవుతావు? ఇప్పుడు నువ్వు అనుకో, నువ్వంతా మామూలుగా నీకు ఇలా ఇష్టం, మామూలుగా ఇలా ఉండడానికి కూడా ఇంట్లో చాలామంది నేను ఫైట్ నీ మీద, అమ్మమ్మ కానీ అమ్మమ్మ సపోర్ట్ చేసినా కొంచెం జడ పెంచుకో, పెద్ద జడ, మామూలుగా చాలా పెద్ద జడ, చాలా ఎక్కువ జుట్టు, పొడవు జుట్టు చాలా ఉండేది. నీకేంటంటే నువ్వు ఆర్టిస్ట్ కాబట్టి నీకు అత్మానం అది ఇబ్బందిగా ఉంటుందని ఒకటి. రెండు, నీకు అది ఎంత కొంచెం గజిబిజిగా ఉండేది, ఆ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల. అమ్మ ఏంటంటే నువ్వు ఖర్చు చేయించుకుంటానంటే వద్దని గొడవ కదా. అది కూడా మనం పూర్తిగా తీయలేదు కదా. అదే ఒకేసారి షాక్ అవుతారని ఇక సరే వద్దులే, కొంచెం తీస్తలే అని నేనే తీసుకెళ్ళి కొంచెం తీసుకోండి. అలా మనం ఇన్స్టాల్మెంట్లో వెళ్ళి మొత్తానికి ముందు అలవాటు చేసాం అందరికి, అంతేనా. అలాగే డ్రెస్ నాకు ఎప్పుడన్నా ట్రెడిషనల్గా వేసుకుంటావు, కానీ మామూలుగా ఎక్కువ నువ్వు కంఫర్ట్గా, అంటే నువ్వు ఈజీగా ట్రావెల్ చేయడానికి, అంటే నీ ప్రొఫెషన్ నీ వర్క్కి నువ్వు ఈజీగా ఉండడానికి నువ్వు డ్రెస్సింగ్ చూజ్ చేసుకున్నావు, అంతేనా. డ్రెస్సింగ్ గురించి అసలు నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండాలంటావు?
ఇలా ఇప్పుడు ఉండదు. చెల్లి ఉందనుకో క్వైట్ ఆపోజిట్. అవును, చెల్లి అసలు ఇష్టం కాబట్టి అసలు జీను కానీ ఏమీ వేయదు. అలా అన్నీ ట్రెడిషనల్గా చక్కగా ఉంటుంది. అంటే తనకి అది ఇష్టం. అవును. రూల్ ఏం లేదు కదా. రూల్ అదేం లేదు. ఇప్పుడు మనం పూర్వం చూసుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండేది. ఇంకా ముందు గుడిల మీద చెక్కిన లేడీస్ని చూస్తే వాళ్ళు అంత సెక్సియస్ డ్రెస్లు ఎవరో వేసుకోరు. అంత అలా ఉండేది కదా అటైర్. జస్ట్ ఓన్లీ ఒక బ్లౌజ్, ఒక చిన్నది ఏదో ఉండేది, అలా వేసుకునేవారు. ఆ కాలంలో అది తప్పు కాదు. తర్వాత సారీ లంగా అవన్నీ వచ్చినాయి. అసలు అంతకుముందు అసలు బ్రిటిషర్స్ రాకముందు మనం ఇండియన్స్ శారీ వేసుకున్నా అసలు మన అటైర్లో బ్లౌజ్ అనే మెటీరియల్ లేదు. ఓన్లీ శారీ డ్రైప్ చేసుకున్నారు అంతే. బ్లౌజ్ వేసుకునేవారు కాదు. ఒక శారీ వేసుకున్నారు, బ్లౌజ్ వేసుకునేవారు కాదు. ఒకప్పుడు బ్రిటిషర్స్ పెట్టిన కొన్ని అడ్డమైన ట్యాక్సుల్లో బ్రెస్ట్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఆ లేడీకి ఉన్న బ్రెస్ట్ సైజుని బట్టి ట్యాక్స్ అనమాట, బ్రెస్ట్ ట్యాక్స్. అయితే కలకత్తాలో కర్ణాటకలో ఒక అమ్మాయి ట్యాక్స్ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. వస్తే రెవల్యూషనరీగా స్టార్ట్ అయింది అనమాట. ఆవిడ ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ లాగా. ఆవిడ నేను ట్యాక్స్ కట్టనని చెప్పి కూర్చుంటే జనాలందరూ వచ్చి నేను ఏదో చేసేస్తామని చెప్పాను. కానీ నన్ను బ్రతకడానికి, ఈ భూమి మీద బ్రతకడానికి నేను బతకలేను ఇలాగా అని చెప్పి తన బ్రెస్ట్ని తనే అక్కడికక్కడ కట్ చేసి ఉందనమాట. నాకు అవసరం లేదని చెప్పి కట్ చేసేసింది. బ్రెస్ట్ని కట్ చేసిన తర్వాత ఓవర్ బ్లీడ్ అయి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఆ రెవల్యూషనరీ అనేది. అది చాలా మంది తనకి సపోర్ట్ గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు అనుకోండి, వాళ్ళు గుళ్ళకి వెళ్ళకూడదు, ఒక సభలో కూర్చోకూడదు, అలా అన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ సిస్టర్ కూడా బ్లౌజ్ లేకుండా ఒక సభకు వస్తే తనని వెళ్ళిపోమన్నారు సభకి వెళ్తే. అప్పుడు ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట బ్లౌజెస్ అనేవి. అలా స్టార్ట్ చేశారు అసలు బ్లౌజ్ వేసుకోవడం అనేది. బాడీని కవర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ అప్పట్లో కూడా ఈ నంగేలి స్టోరీ రాకముందు కూడా కొంతమంది లేడీస్ కవర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే అయితే వాళ్ళు కవర్ చేసుకుని రావాలి, లేకపోతే వాళ్ళు ట్యాక్స్లు పే చేయాలి. కానీ వీళ్ళు ఆ అమ్మాయి ఉన్న ఫ్యామిలీ దాంట్లో ఇలా బ్రెస్ట్ ని కవర్ చేసుకోవడం అనేది వాళ్ళ ట్రెడిషన్ లేదు. సో అలా క్లోత్స్ అనేవి మ్యాటరే కాదు అసలు అనుకుంటాం. కానీ అది హెల్త్ పరంగా చూసుకుంటే ఈ గాజులు వేసుకోవడానికి హెల్త్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెవులు కుట్టించుకోవడానికి హెల్త్ ప్రిన్సిపల్స్. అది డ్రెస్ పరంగా మాట్లాడితే అది ఆ డ్రెస్ మ్యాటరే కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత తను ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. తన వల్ల ఇప్పుడు అందరూ బ్లౌజెస్ అవి వేసుకుని చేస్తున్నారు. తను కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగానే అనమాట. ఈ కామసూత్రాల్లో కూడా ఉంటది ఈ వాళ్ళ వేసుకునే డ్రెస్ గురించి, జ్యువెలరీ గురించి అనమాట. జ్యువెలరీ వేసుకుని పట్టీలు, అరవంకీలు ఇవన్నీ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఏది పడితే అది కొనుక్కునేవారు కాదు అప్పట్లో. వాళ్ళు ఏదైనా ఒక జ్యువెలరీ వేసుకున్నారు అనుకోండి, అది వాళ్ళు నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు ఆ జ్యువెలరీ వాళ్ళ బాడీ మీద ఎలా మూవ్ అవుతుందో చూసుకునేవారు, అబ్జర్వ్ చేసేవారు అనమాట. ఒక రిథం వస్తుంది. ఇప్పుడు పట్టీలు ఉన్నాయి, పట్టీలు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, తిరుగుతున్నప్పుడు వాళ్ళు 35 years అప్పుడు కొనుక్కున్న పట్టీలు అవి వాళ్ళు వేసుకున్నప్పుడు గల్ గల్ ఆ సౌండ్ వస్తుంది అనమాట. వాళ్ళు ఏజ్ అయిన తర్వాత ఏజ్ అయ్యే కొద్దీ వీళ్ళు అదే పట్టీలు వేసుకున్నా అదే సౌండ్ రాదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు హిప్ దగ్గర ఈ స్పైన్ దగ్గర కంప్రెస్ అయిపోతుంటది. ఎప్పుడైతే కంప్రెస్ అయిపోయిందో ఆ రిథం రాదన్నమాట. అంటే జ్యువెలరీ అనేది వాళ్ళ బాడీలో ఒకప్పుడు మూవ్ అయినట్టుగా మూవ్ అవ్వట్లేదు.
ఏజ్ ఏజ్ అయ్యే కొద్ది అలా అనమాట. ఒక రిధమ్ ఉంటది అనమాట వేసుకునే జ్యువెలరీకి. ఈ చెవులు ఒక రిధమ్ లో వాళ్ళు నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు, లైక్ డాన్స్ లో కూడా వీళ్ళు కొన్ని డాన్సెస్ చేసినప్పుడు ఇది ఉంటది అనమాట. ఒక టైప్ ఆఫ్ డాన్స్ కి ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉండాలి. లైక్ భరతనాట్యం చేసినప్పుడు, కూచిపూడి చేసినప్పుడు అలా అనమాట. వాళ్ళు ఆ సౌండ్ చేసినప్పుడు అది ఉండాలన్నమాట. అది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు నా విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే అదే కంఫర్టబుల్ గా డ్రెస్ చేసుకుంటాం అంతే. దానికి రూల్స్ ఏమి లేవు, ఎవరు చెప్పలేదు. గుడికి రా అంటే దేవుడేం అడగలేదు నన్ను, నువ్వు ఈ బట్టలు వేసుకునే రా లేకపోతే రాకు నేను నీకు పుణ్యం అని చెప్పలేదు దేవుడేమి. దేవుడు ఎలా వచ్చి యూనివర్సల్ గా ఉన్నాడు దేవుడు, అన్నిట్లోని భగవంతుడు ఉన్నాడు కదా. సో అన్నిట్లోని చూసినప్పుడు నాకు అందుకే కొన్ని టెంపుల్స్లో ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే రాకూడదు, ఆ డ్రెస్ లేదు. నాకు వెళ్ళబుద్ధి కూడా లేదు ఆ టెంపుల్స్కి. కానీ కొన్ని టెంపుల్స్లో మనం ఒక టెంపుల్కి వెళ్ళాం చూసారా, పార్వతీదేవి టెంపుల్కి. అసలు గర్భగుడిలోకి నార్మల్గా అటైర్ ఉంటే రానివ్వరు, కానీ ఆ స్వామీజీ తీసుకెళ్ళి చూపించినప్పుడు నాకు ఆ లోపల కూడా ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అక్కడికి వెళ్ళాక యాక్సెప్టెన్స్ అనేది, నేను కోరుకున్న యాక్సెప్టెన్స్ నాకు భగవంతుడికే ఉంటది. అది చాలు నాకు. కూడా భగవంతుడు మన గురించి అనుకుంటున్నాడు అని అంటే ఫూలిష్నెస్ అదేం లేదు అసలు. మన బాడీని కవర్ చేసుకోవడానికి మోక్షం ఇస్తాను అదేం లేదు కదా. కంఫర్టబుల్ చేసుకోవాలని మైండ్ లో డ్రెస్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు, మీకు కంఫర్టబుల్ గా ఉంది, ఎవరికి నచ్చదో నచ్చకపోతే మీకు ఎందుకది, ఆడ ఒపీనియన్ అది చెప్పుకుంటూ పోతాడు. మన సంస్కృతి సంప్రదాయం చాలా బాగెత్తాడు, ఆడికి ఏం తెలియదు, బాగినోడికి ఏం తెలియదు, ఏం మాట్లాడినోడు కదా ఆడికి తెలుసు చాలా, అందుకే వాళ్ళు ఏం మాట్లాడరు. అంటారు వచ్చి ఇవి పెట్టుకోవా అవి పెట్టుకోవా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నా బాడీ లాంగ్వేజ్ ఏంటో నా క్లోత్స్ దానికి ఫిట్ అయ్యి ఉంటుంది. శ్రీలేఖ ఉంది అనుకోండి, శ్రీలేఖ అటైర్ ఒకలా ఉంటుంది, శ్రీలేఖ పర్సనాలిటీ తగ్గట్టు ఉంది. ఇప్పుడు మీ పర్సనాలిటీ తగ్గట్టు మీరు వేసుకున్నారు, మీకు అది సెట్ అయింది, నాకు ఇది సెట్ అయింది, నేను వేసుకున్నా అంతే. అంత సింపుల్, దాన్ని అంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన పండగకి బట్టలు తీసుకున్నప్పుడు కూడా అమ్మ శ్రీవల్లి ఒక్కటి అంటే సరే ఆవిడ ఆనందం కోసం తీసుకున్నాం, ఏదో ఒకటి డ్రెస్ అయితే తీసుకున్నాం, తీసుకున్నాం. మీరు వచ్చారు, తీసుకున్నాక ఏమైంది, అది వేసుకున్నా పోగి రోజు వేసుకున్నాను, వేసుకున్నాక 3 గంటలు కూడా ఉంచుకోలేకపోయాను కదా దాన్ని. అవ్వలేదు, అది పాకెట్లు ఉండవు, ఇవన్నీ పెట్టుకోలేము. ఇవన్నీ నా ఐడియా చెప్పమంటావా, ఒక ఫిజికల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, లవ్ ప్లేన్. మన మైండ్ థాట్ ప్రాసెస్, మన మైండ్, మన ఆలోచన స్థితి, మన ఆలోచన స్థలది ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో ఉందనుకో, ఇవన్నీ పాటించాలి. అదేందా, ఫిజికల్ ప్లేన్లోనే ఉందనుకో ఇవన్నీ పాటించాలి. కొంచెం మెంటల్ లెవెల్లో ఉందనుకో అప్పుడు ఎలా అయినా ఉండొచ్చు. ఇంకా దాని మించి ఇంకా లవ్ ప్లేన్లో మా ఫ్రీక్వెన్సీ ఉందనుకో, నీ థాట్ ప్రాసెస్, నీ ఆలోచన స్థితి అక్కడ ఉందనుకో, ఇవన్నీ నథింగ్ కదా. అదే కదా నేను అంటున్నాను, అదే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు అన్నారు అభయ్ సింగ్ అంటే ఇప్పుడు ఆయన పాపులర్ కాబట్టి అర్థం చెప్తున్నాం. సో అభయ్ సింగ్ ఉన్నారు, ఆయన అన్ని చేసి అంతా చదువుకుని అన్ని చేసి ఆయన ఏంటంటే ఇదేం కాదు, నథింగ్, ఇది కానే కాదు, అది చాలా ఈ వరల్డ్ కాదు, ఈ ఫిజికల్ వరల్డ్ కాదు, అసలు వరల్డ్ ఏదో ఉంది, ట్రూత్. అదే చూసారా, తను అంత అచీవ్ చేయడం ఒకటి, అచీవ్ చేయాలి చేయాలి, దాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఎక్కువ ట్రై చేయాలి. కానీ అది వదిలేయడానికి ఇన్ని ఖర్చు ఉండాలి, ఉండాలి కదా. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాక అన్నీ వదిలేసుకుని వేరే కంట్రీకి వచ్చి అది ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆ క్యూరియాసిటీతో వచ్చేస్తే
ఆయన థాట్ అది, ఆయన థాట్ పవర్ అలాంటిది. అది ఆయన అదేమో అది మెటీరియలిస్టిక్ థింగ్ మ్యాటర్ కాదు, అసలు మెటీరియల్ లేదు, ఇల్యూషన్ అని చెప్పి ఆయనకి అర్థమైంది. అర్థమైపోయింది. కొంతమంది గొర్రెలకి అర్థం కావట్లేదు. సరే ఇంకేం మాట్లేదు. ఓకే అంటే రైట్, అంత కాంప్లికేట్ చేసేయకూడదు. బట్టలు అంటే నార్మల్గా కవర్ చేసుకున్నామా లేవా అంతే. అది అది దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఇంకా లోవర్ ప్లేన్ లో ఉన్నట్టే. అది ఎక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంది ఇంకా. నేను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేశానా యాంటీగా చేశానా? సపోర్ట్ చేశారు కాబట్టి ఉన్నాను ఇంక ఇంట్లో. లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉంది కదా, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యూత్ అంతా ఎలా ఉంటారు అంటే ఇప్పుడు యూత్ అంతా ఎంత ఏంటంటే ఈ సెల్ ఫోన్స్, సినిమాలు, ఇదంతా ఇప్పుడు ట్రెండ్ అంతే కదా. ఒక రకమైన వేవ్. బాగా చదువుకున్నా సరే, చదువుకపోయినా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే యూత్, నీ ఏజ్ పిల్లలు ఎలా ఉంటున్నారంటే అంతా హైపర్, అంటే సినిమాలకు వెళ్ళాలి, సైట్ సీయింగ్ వెళ్ళాలి, అది వెళ్ళాలి అని అంటారు. వాళ్ళకి చదువు ఉంటుంది తప్ప ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే అది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే మన పురాణాలు కావచ్చు, లేకపోతే భారతం, భాగవతం, రామాయణం, ఏదైనా ఇలాంటి ఒక సపరేట్ సబ్జెక్ట్ టాపిక్స్ కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. కానీ మన అందరూ అది అంటే ఇప్పుడు వాళ్ళందరికీ పెద్దగా అది లేనిది నువ్వు అదే ఎందుకు బిల్డ్ చేసుకున్నావు అంటే నువ్వు స్కూల్కి వెళ్ళి నువ్వు ఏ స్కూల్లో నేర్చుకున్నావు? ఏ స్కూల్లో నేర్చుకోలేదు. అంటే అది ఎలా ఉంటుందంటే స్పిరిచువాలిటీ అనేది వే ఆఫ్ లైఫ్, అది బ్రతకడమే అన్నమాట. అది బ్రతుకుతూనే తెలుసుకుంటాం దాని గురించి. కానీ నా ఏజ్ వాళ్ళు అంటున్నారు, కానీ ఈ ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళకి కూడా తెలియదు. అంటే మనం ఆ ఫీల్డ్ వదిలేసి మనం ఇంకొక దాంట్లో కూడా మనం సర్వైవ్ అవ్వగలం, అంటే మనకి నచ్చిన దాంట్లో మనకి నచ్చినట్టు చేసుకుంటూ మనం సర్వైవ్ అవ్వగలం అన్నది తెలియట్లేదు. ఎందుకంటే ఎవరైనా సరే సర్టిఫికేట్ ఉంటేనే ఉద్యోగం ఇస్తారని అనుకుంటున్నాడు. కానీ అమెరికాలో 5 లక్షల కుటుంబాలకు పైగా వాళ్ళ పిల్లల్ని స్కూల్ మానిపించేసి హోమ్ స్కూలింగ్ చేస్తారు. ఆ చేసిన పేరెంట్స్లో చాలా మంది టీచర్స్. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అనమాట, ఈ ఉన్న సిస్టంలో ఉన్న ఎకడమిక్స్ వాళ్ళు డెవలప్ అవ్వలేరని చెప్పి. సరే పోనీ హోమ్ స్కూలింగ్ చేసుకుంటున్నారు ఒక ఏజ్ వరకు. వాళ్ళని కాలేజెస్ తీసుకోవా అంటే ఐవీ లీగ్ కాలేజెస్ లైక్ హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ హోమ్ స్కూలర్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అలాంటిది అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్లో వాళ్ళు జమ్ అయిపోయి ఉన్నారు అప్పటికే. ఎందుకంటే వాడికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అడ్డగోలుగా నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోవాలన్నాడు. వాడికి ఆ ఫ్రీడమ్ ఉంది. ఈ రోజు చదువుకోవాలంటే చదువుకుంటాడు, రేపు పడుకోవాలంటే పడుకుంటాడు, ఆడుకోవాలంటే ఆడుకుంటాడు, వాడికి ఆ ఫ్రీడమ్ ఉంది. చాలా నేర్చుకున్నాడు వాడు. ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఏంటంటే వీళ్ళకి ఏ సర్టిఫికెట్స్ ఏవి లేకపోయినా గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఫేస్బుక్, ఈ కంపెనీస్ ని హైర్ చేసుకుంటున్నాయి. వీళ్ళకి స్కిల్ ఉంటే హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే ఈజీ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాడు అన్ని సంవత్సరాలు నేర్చుకుని సర్టిఫికేట్లు తెచ్చి కూర్చున్నాక కూడా 2-3 ఏళ్ళు ట్రైన్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఆడ చదువుకున్నదంతా కొంచెం డిటాచ్ అయ్యి ఈ కంపెనీకి తగ్గట్టు హోమ్ స్కూల్ టైం పట్టట్లేదు. చెప్పిన వెంటనే నేర్చేసుకుంటున్నాడు. వీళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉందన్నమాట. వీళ్ళు ఉందన్నమాట. అది వాళ్ళు అబ్జర్వ్ చేశారు, చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అది తెలియట్లేదు. ఎందుకేంటంటే అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ అన్నీ డిస్టెన్స్లో రాసుకుంది. అది కూడా
ఏదో ఉండాలి 10th క్లాస్ అని చెప్పేసి 10th ఇంటర్ ఉండాలని బయట రాయిపించింది తప్ప రోజు స్కూల్కి వెళ్ళి చదువుకున్నది కాదు. అప్పట్లో ఏంటంటే మా మిస్సెస్, మా అత్తగారు, మా మదరు వీళ్ళందరూ ఏంటంటే స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగా అందరూ స్కూల్కి వెళ్తున్నారు, ఇదేంటి బొమ్మలు గీసుకుని కూర్చుంటుంది. చాలామంది మాకు రిలేటివ్స్కి ఇంటికి వచ్చినప్పుడు బొమ్మలు వేసుకుంటే బొమ్మలు భోజనం పెడతాయా ఇలాంటివి చెప్పారు. అంటే బొమ్మలు అలా కామెంట్స్. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే అందరూ ఏంటంటే ఫీల్ అయిపోయారు, స్కూల్కి వెళ్ళకపోతే అలాగా అందరూ అడుగుతున్నారు, ఇంట్లో ఉండదు ఏంటి మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళదా, ఇంట్లో ఉందా అనేటప్పటికి అందరూ ఫీల్ అయిపోయారు. అలాంటి టైంలో ఏంటంటే అందరినీ మా అమ్మాయి వెళ్దు, నీకు నష్టం ఏంటి, నువ్వేం ఫీజు కట్టలే కదా, నీకు సంబంధం లేదు కదా, నువ్వు ఎందుకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు మోసి కూర్చొని పని చూసుకుని వెళ్ళు చెప్పేవాళ్ళు. మా మిస్సెస్ ఎలాగంటే అది ఏమవుద్దో ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ తర్వాత దాని టాలెంట్ ఏంటో చూద్దిగా నువ్వు, దాని టాలెంటే ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరికీ సమాధానం. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా మీ చుట్టాల పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా చుట్టాల పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నారు, ఆ స్కూల్లో ఉన్నారు, ఆ ర్యాంక్ వచ్చిందట, ఇది వచ్చిందట, ఏదో సర్టిఫికేట్ వచ్చిందట, ఏదో మెడల్ వచ్చిందంట అని చెప్తున్నావు కదా, వాళ్ళందరూ ముందు వాళ్ళందరినీ ఒక చోట పెట్టు, రేపొద్దున తిన్న ఒక చోట పెట్టు, తిన్న నాలెడ్జ్ ముందు వాళ్ళందరూ ఎందుకు పనికిరారు. సో ఈ నాలెడ్జ్ ఏ స్కూల్లో రాదు, ఏ యూనివర్సిటీలో రాదు. సో పిల్లలకి నాలెడ్జ్ ఎలా గెయిన్ అవుద్దంటే పేరెంట్స్ పిల్లలకి ఏ మైండ్ సెట్తో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి, అది చూసి దానికి తగ్గట్టుగా మనం సపోర్ట్ చేయాలి తప్ప మన భావాలని వాళ్ళ మీద రుద్దకూడదు. అయితే పక్క వాళ్ళ భావాల కోసం మనం పిల్లలకు రుద్దేయకూడదు. పక్కోడు ఇంజనీర్ అయిపోయాడు, పక్కోడు డాక్టర్ అయిపోయాడు, పక్కోడు అయిపోయాడు, లాయర్ అయిపోయాడు, మా అబ్బాయిని లాయర్ చేయాలి, నేను లాయర్ని నా అమ్మాయిని లాయర్ చేయాలి, నేను డాక్టర్ని మా అమ్మాయిని డాక్టర్ని చేయాలి, లేదా మా అబ్బాయిని డాక్టర్ చేయాలి అనుకుని, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదకుండా మనమే ఫీల్ అయిపోయి లేకపోతే పక్క వాళ్ళ కోసం సొసైటీ కోసం ఏదో ఫీల్ అయిపోయి చేస్తే ఇప్పుడు నాకు తెలిసి 90% పిల్లలు వాళ్ళకి ఇష్టం లేక చదువుకుంటున్నారు. సో ఇందులో 10% పిల్లలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే ఇదే కారణం, వేరే కారణం. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, కానీ మనం రుద్దుతున్నాం సొసైటీ కోసం, మన స్టేటస్ సింబల్ కోసం మన పిల్లల్ని బలి చేస్తాం. అది కంపేర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చూసారా, ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే ఆ పేపర్లో ఫోటోలు చూసి మురిసిపోతుండి ఈ పిల్లలకి చూపించేస్తుంటారు, ఆడు చూడు ఇలా చేసాడు, ఇటు అలా చేశారు అని చెప్పి. ఆ నెక్స్ట్ డే న్యూస్ పేపర్ గురించి ఎవరు పట్టించుకోరు. ఆ నెక్స్ట్ డే న్యూస్ పేపర్ చూసినప్పుడు రియాలిటీ అర్థమవుతుంది అన్నమాట. ఆ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఈ ముందు వచ్చిన రిజల్ట్స్ న్యూస్ పేపర్ దీని అవుట్కమ్ తర్వాత రోజు ఉంటుంది. ఎందుకంటే దాని మంది నిజంగా ఒక్క మార్కుతో పోయిన వాళ్ళు, ఇంకా వాళ్ళ లైఫ్ ఎండ్ చేసుకున్న, అంటే చూడండి ఒక 15-year-old ఆడి లైఫ్ని ఎండ్ చేసేసుకున్న అన్న థాట్ వస్తుంటే అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటున్నాడు అని అంటే వాడి మైండ్ ఏ స్టేజ్ లో డిస్టర్బ్ అయిపోయింది, ఎంత డిప్రెస్ అయిపోయింది జస్ట్ ఒక ఎగ్జామ్ వల్ల. అసలు సర్టిఫికేట్ అంటే ఏంటి, అదొక ప్రూఫ్. సరే నువ్వు చదువుకున్నావు అని ప్రూఫ్, ఈ ఎవరికి ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ఇది చదువుకున్నావని, అంతే కదా. ఇప్పుడు స్కూల్ మానేయడం వేరు, ఎడ్యుకేషన్ మానేయడం వేరు. చాలా మంది వచ్చి నువ్వు చదువు మానేసావా అంటే కోపం వచ్చేస్తుంది. నేను చదువు మానేయలేదు, స్కూల్ ఒకటే మానేసాను. చాలా డిఫరెన్స్ ఉంది స్కూల్ మాట్లాడడానికి చదువు మానేయడానికి. కొంతమంది స్కూల్కి వెళ్తారు, చదువు వదిలేస్తారు, కొంతమంది స్కూల్ మానేస్తారు, చదువుకుంటారు. అది ఎలా మరి అయితే మరి ఏకలవ్యుడికి ఏ గురువు ఉన్నాడు అని చెప్పి ఒక విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. ఒక విగ్రహాన్ని గురువుగా భావించి అంత స్కిల్ డెవలప్ చేసుకున్నాడంటే వాడిలో ఉందో ఆల్రెడీ. బయట తీయాలంటే గురువు రెస్పాన్సిబిలిటీ. అది ఆ గురువు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అక్కడ. ఇంకెలా, నేను మా స్కూల్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తా. పైన బోర్డు మీద ఒక థాట్ రాయమని చెప్పారు. చెప్తే ఆ థాట్ ఏం రాశారు, ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని రాశారు. అంటే సక్సెస్లో ఏమీ నేర్చుకోలేం, కానీ ఫెయిల్యూర్ వల్ల మనం చాలా నేర్చుకుంటాం. సక్సెస్ వల్ల మనకి ఏమీ రాదు, కానీ ఫెయిల్యూర్ వల్ల చాలా వస్తుంది, అనుభవం వస్తుంది. అది అక్కడ థింగ్ అనమాట. మా మ్యాథ్స్ సార్ వచ్చి ఏమని చెప్పారు అందరితోని, స్టూడెంట్స్ అందరితోని, ఇప్పుడు అమ్మ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పి రాసావు. ఒకవేళ 10th లో ఫెయిల్ అయిపోయాడు అనుకో, వాడికి ఇంక ఫ్యూచర్ ఏముంటుంది? సరే మళ్ళీ సంవత్సరం రాస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు అనుకో, మళ్ళీ ఫ్యూచర్ ఏముంటుంది? సో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు స్టెప్పింగ్ స్టోన్ కాదు. మీరు ఏం చేసినా సక్సెస్ అవ్వాలి, విన్నర్ అవ్వాలి అని అంటే సక్సెస్లో ఎవరైనా బతుకుతాడు, ఆ ఫెయిల్యూర్లో బతకడం నేర్పించాలి వాడికి.
అప్పుడు ఆగుతాయి. అది అది రియాలిటీ మాట్లాడాలి కదా డాడీ. అవును, ఫెయిల్యూర్లో ఎలా ఉండాలో మరి అంత గొప్పగా మాట్లాడేస్తున్నారు కదా, మరి అంత గొప్పగా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ గురించి ర్యాంక్ వచ్చింది తప్పనట్లే, ఆడి తప్పని అనట్లేదు, కానీ వాడిలాగే అందరూ ఉండాలనేది కరెక్ట్ కాదు, అది అవ్వదు. ఎందుకంటే ఇంటెలెక్చువల్గా, ఫిజికల్గా, మెంటల్గా అందరూ డిఫరెంట్ ఉంటారు. న్యూరాలజిస్ట్ అదే చెప్తారనమాట, ఏ రెండు బ్రెయిన్స్ ఒకేలా ఉండవు. ఒకేలా లేని బ్రెయిన్స్ ని కూర్చోపెట్టి ఒకే ఎడ్యుకేషన్, ఒకే ఎగ్జామినేషన్ పెడితే అది యాక్యురేట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఇప్పుడు కోతిని ఏనుగుని పెట్టి నువ్వు చెట్టు ఎక్కంటే కాదు. శ్రీనివాస్ రామానుజన్ ఉన్నారు, ఆయన మ్యాథ్స్ లో జీనియస్. ఆయన రాసిన కొన్ని ఈక్వేషన్స్ కి ఇప్పటికీ అవి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, పెద్ద పెద్ద మ్యాథమెటిషియన్స్ కి అర్థం కాలేదు. కానీ ఆయన అడిగితే సింపుల్ గా ఏమంటారు, మా దైవమైన ఒక టెంపుల్, ఆయన దేవుడు ఎవరో ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఎవరో ఇచ్చారు అని చెప్తారనమాట. కానీ ఆయన ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యారు, కానీ ఆయన యూనివర్సిటీ పిలిచి ఆ మ్యాథ్స్ మీద ఆయన ఈక్వేషన్ సాల్వ్ చేయమని చెప్పి పిలిచారు ఆయన్ని. ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన ఆయన తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఇంత ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నారు, ఆయన రాసిన అసలు ఏ పుస్తకాలు అసలు ఎగ్జిస్టే అవ్వలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఆయన లోపల నుంచి వచ్చింది, అది ప్రతి ఒక్కరికి లోపల నుంచి వస్తుంది, అది పట్టుకున్నోడే ప్రపంచం మార్చగలడు అనమాట. ఓకే, అది ప్రపంచం మారాలంటే మన లోపలికి వెళ్ళాలి. విశ్వం బయట ఎంత ఉందో మన లోపల అంతే పెద్దది ఉంది. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయకూడదు అనమాట. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే పట్టుకుంటామో మనం చాలా బాగుంటుంది. ఓకే, రైట్. ఇక లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ పాయింట్, పెళ్లి విషయంలోనే, పెళ్లి అనే దానికి ఏం చెప్తా చెప్పు. పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా, అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి, బాండింగ్ కరెక్టా కాదా అని కాదు, అది ఎవరి ఇష్టం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి పెళ్లి అనేది ఒక్కలే చేసుకునేది కాదు, ఇద్దరు ఇండివిజువల్స్ చేసుకుంటారు. ఆ ఇద్దరు ఇండివిజువల్స్ ఒకే పాయింట్ లో ఉన్నప్పుడే అది చేసుకోవాలి. పెళ్లి అనేది చాలా సాక్రిఫైసెస్ కోరుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపిస్తుంది అంటే, పెళ్లి కుదురుతుంది, కుదిరిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండే వీళ్ళిద్దరే మాట్లాడుకుని తనకి ఏమి ఇష్టం, తనకి ఏమి ఇష్టం, తిరిగి ఎలా ఉండాలి, తనకి ఎలా ఉండాలి, అది ముందే అన్ని మాట్లాడేసుకోవాలి. డీపర్గా, ఎంత డీపర్గా వెళ్ళాలి అంత డీపర్గా ఆలోచించాలి. అది కాకుండా సరే పలానా టైంలో ముహూర్తం, పలానా టైంలో ఇది పెట్టుకుంటారు, ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, తర్వాత ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అంత పెట్టేస్తారు. కానీ ఆ ఇద్దరికి సెట్ అవుతుందా లేదా అని ముందు మైండ్ సెట్, ఇద్దరు మైండ్ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ ఆలోచనలు ఫ్రీక్వెన్సీ. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుండాలంటే వాళ్ళ కాన్వర్సేషన్స్ చాలా డీపర్గా ఉండాలి, ఐడియాలజీ సింక్ అవ్వాలన్నమాట. ఈ కామసూత్రాలు 64 కళల గురించి ఉంటది అనమాట. 64 కళల గురించి కామసూత్రాలు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎందుకంటే ఒక మనిషి అనేవాడు ఈ 64 కళల గురించి నేర్చుకున్నాడు అనుకోండి, అన్ని కాకపోయినా అన్ని కళల్లో ఒక 10 ఎన్నో వస్తాయి కదా. ఈ అమ్మాయికి ఒక 10 కళల గురించి, ఆడుకో 10 కళల గురించి తెలిసింది అనుకోండి, ఇన్ని కళల్లో వాళ్ళిద్దరికి ఏ 2 విషయాల్లోనైనా సింక్ అవుతుంది. ఆ 2 విషయాల్లో వాళ్ళు చాలా డీపర్ గా కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వచ్చు కదా. సో దానివల్ల బాండ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎవరు అంత డీపర్ గా వెళ్ళట్లేదు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎలాగా, నీకు తోడు నీడ ఉండాలి కదా అని అంటే, తోడు నీడ ఎవడికి కావాలి, రేపు పెళ్లి చేసుకున్నాడు, కొంతకాలం బ్రతికారు, బాగానే ఉంది, తర్వాత ఎవరో పోయారు అనుకోండి, అప్పుడన్నా ఒక బతకాలి కదా, సింగిల్ గా బతకాలి కదా. సో ఆ ఇండివిజువల్ గా ఇద్దరికి ఇండివిజువల్ గా బతకడం రావాలి, ఇద్దరికి కలిసి బతకడం కూడా రావాలి. సరే పిల్లలు కన్నామంటే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, నువ్వు ఏ టైంలో చూసుకుంటా, నేను ఏ టైంలో చూసుకుంటా. సో ఇద్దరు వర్కింగ్ అయితే నాకు ఈ టైం సెట్ అవుతాయి, నీకు ఈ టైం సెట్ అవుతాయి, అలా ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి. ఆ డిస్కషన్ ఏమీ లేదు, వీళ్ళ మధ్యలోకి మొత్తం
ఎవడు పడితే ఆడు దూరిపోతాడు తప్ప వీళ్ళిద్దరూ ఉండరు కదా సరే అదే ఇద్దరి మధ్యలో వేరే దూరిపోతుంటారు. దూరిపోతాడు వీళ్ళిద్దరూ ఉండదు. ఒక రకమైన పెంటలా నడుస్తుంది, ఇంకొక రకమైన పెంటలా నడుస్తుంది అనమాట. అది అంటే అది కరెక్ట్ వే కాదు కదా. సరే పోనీ అబ్బాయికి ఏం చెప్తారు, సరే నువ్వు ముసలాడు అయ్యాక నీకు చూసుకోవడానికి ఎవడో కూడా ఉండాలి కదా, నీకు బట్టలు తొడడానికి అన్నం పెట్టడానికి ఎవడో ఉండాలి కదా అంటే అది చెప్పి కూడా అడ్డమైన రీజన్. ఫోన్లో జబ్బు వచ్చింది మంచాన్ని పడ్డాడు, నర్సు ఉంటుంది చూసుకుంటది కదా. సరే బట్టలు వాషింగ్ మిషన్ ఉంది, కుక్కు పెడితే వండుతాడు. అసలు అల్టిమేట్ గా లవ్ ఉండాలి ఇద్దరి మధ్యలో. ఆ లవ్ గురించి ఎవడో మాట్లాడు. ఎవరన్నా అడగండి, నేను వెళ్తాను, వెళ్ళినప్పుడు ఏదే పెళ్లి చేసుకోవా అంటే మండిపోతుంటది నిజంగా. నిజంగా అన్న ప్రాబ్లం అయ్యింది అని అంటే ఎవడో కనపడ్డం మళ్ళీ చేసి వెళ్ళిపోవడమే, ఇంకా అక్కడితో అయిపోయింది. పోనీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమన్నా వదిలేస్తారంటే అప్పుడు కాదనమాట. సరే పెళ్ళి అయిపోయింది, పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటే పిల్లలు ఎప్పుడు కన్నాలో అలా డిసైడ్ చేస్తారనమాట. అది ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయింది పిల్లలు కన్నా అనేది. ఒక పెళ్ళి అయిపోయింది, సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు లేరు, అయ్యో పిల్లలు లేరా, అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి వెళ్ళాల్సింది అంటే రగిలిపోదు ఒక్కొక్కడికి. ఆ లిస్ట్ చూసుకునే వాళ్ళు, స్కూల్కి పంపాల్సింది వాళ్ళు, అసలు పిల్లలు అనేది హ్యాండిల్ చేయాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లవాడు అడగలేదు నన్ను కలండ్రా బాబు అని అడగట్లేదు, లైన్లో లేడు కదా, లేడు కదా. సో డీపర్గా వెళ్తే అంత అంత ఆ లెవెల్లో ఆలోచించాలి. అంత ఎవడో ఆలోచించట్లేదు. నువ్వు పెళ్ళి అయితే నాకు నల్లపూసలు కొంటావా, ఇది కొంటావా, బంగారం కొంటావా, ఇది కొంటావా, నీ ప్యాకేజ్ ఎంత అంతా మెటీరియలిస్టిక్ థింగ్సే చూస్తారు తప్ప ఆ పెళ్లి మండపంలో చేస్తాం, ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందాం, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం అంటే. ఈ మధ్యన ఇంకొక పెంట డివోర్స్ ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అదనమాట. అసలు ప్యూర్ లవ్ గురించి మాట్లాడట్లేదు. నిజంగా ప్యూర్ లవ్ ఇద్దరికి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరికి సింక్ అవుతుందంటే చేసుకోవచ్చు. పెళ్ళి అనేది అసలు ఒక వండర్ఫుల్ థింగ్ అన్నమాట, చాలా హయ్యర్ థింగ్. 2 హ్యూమన్స్ అనుకుంటాం కానీ 2 సోల్స్ కొలాడ్ అవుతాయి అక్కడ. 2 ఇండివిజువల్ సోల్స్ కొలాడ్ అవ్వడం అంటే అది వండర్ థింగ్. అదనమాట. నిజంగా ఆ ట్రూ లవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నప్పుడు చేసుకోవచ్చు. అది ఆ లెవెల్లో ఉండాలి, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. మనం ఏ పని చేసినా ఏం చేసినా ఇంకొకటి సఫర్ అవ్వకూడదు. కానీ వెన్ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మనకు నచ్చింది కదా, నేను ఇలాగే ఉంటా ఇలాగే చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఆ అండర్స్టాండింగ్ అనేది బోత్ వేస్ ఉండాలన్నమాట. ఉన్నప్పుడే అంటే అది ఎలా అంటే నేను బయటికి పోతాను, వంట చేసి పెట్టు. అసలు వంట అనేది బేసిక్ లైఫ్ స్కిల్. అది మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు చేయాలని అదేం కాదన్నమాట, లైఫ్ స్కిల్. అది ఎవరికైనా ఉండాలి వంట చేయడం అనేది. అది పోన్లే ఇద్దరికీ వంట రాదు అన్నప్పుడు ఇద్దరు కలిసి నేర్చుకోవచ్చు కదా, అప్పుడు బాండ్ క్రియేట్ అవుతుంది కదా. ఇద్దరు కలిసి ఏదో వంట పెంట చేసేస్తున్నా ఆ బాండ్ క్రియేట్ అయింది, అది కదా. సో అది ఆ రిలేషన్షిప్ అలా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆ రిలేషన్షిప్ లో. అది సొంత మదర్ అన్నా ఫాదర్ అన్నా ఆ ట్రూ ఇండివిజువల్స్ మధ్యలో ఇంకెవడో ఇన్వాల్వ్ అయ్యే రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఏ సిచ్యువేషన్ అన్నా ఏ పాయింట్లో అన్నా మన వల్ల సఫర్ అవుతారు అన్నప్పుడు అది చేయకూడదు. ఇంకా నేను క్లియర్గా మీకు అమ్మకి అదే చెప్పాను. మీకు అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. నాకు అర్థమైంది కదా, చాలు. రైట్, ఓకే, డన్.